అమ్మ అందరికీ నమస్తే. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది కదా, మీరందరూ రేవంత్ రెడ్డి సార్కు భారీ మెజార్టీతోనే ఆ రోజు మన ఊరు నుండి కూడా దాదాపు 1000 ఓట్ల మెజార్టీతో గెలిపించినాం. 34,000 ఓట్ల మెజార్టీ వస్తే అందుట్లో మీ ఒక్క ఊరు నుండే 1000 ఓట్ల మెజార్టీ ఇచ్చిండ్రు. ఇచ్చి గెలిపించి ముఖ్యమంత్రిని చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ నమస్కరిస్తున్నాం. ఒకటి ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, మొన్న రేవంత్ రెడ్డి సార్ని ఎట్లయితే గెలిపించిండ్రో ఈసారి కూడా రేవంత్ రెడ్డి సారు వంశీచంద్ర రెడ్డి అనేటటువంటి ఆయనను, ఒక డాక్టర్ని మన పాలమూరు ఎంపీగా ఆయన ప్రకటించాడు, ఎంపీగా నిలబెట్టాడు. మీరందరూ మద్దతుతోని రేవంత్ రెడ్డి సార్కు భారీ మెజార్టీ ఇవ్వాలి. మనం మొన్న 1000 ఇచ్చినాము, ఈసారి మన ఊరు నుండే 2000 మెజార్టీ తప్పకుండా ఇవ్వాలి. ఇస్తారు కదా మన అక్కలంతా సిద్ధంగా ఉన్నారా? అట్లా మీరు ఇస్తే ఏమవుతుంది అంటే, ఈరోజు మొన్న 1000 ఇచ్చారు, ఈరోజు 2000 ఇస్తే ఏమవుతుంది అంటే, మన వెంకటన్న కావచ్చు, మన సర్పంచ్ కావచ్చు, మన ఎంపీటీసీలు అందరు పెద్ద మనుషులు ఉన్నారు. రేపు మన ఊరికి 10 ఇండ్లు ఎక్క రావాలన్నా, ఇంకా రోడ్డు రావాలన్నా, ఇంకా ఓ బడి రావాలన్నా, మనకు కొత్తగా మండలం అయింది, మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ రావాలన్నా, పోలీస్ స్టేషన్ రావాలన్నా, రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి గట్టిగా కొట్లాడి 10 రూపాయలు ఎక్క తీసుకొని వచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి పేరుంటుంది. 10 ఓట్లు ఎక్క తీసుకపోతేనే కొట్లాడి తీసుకురానికి మనకు కూడా హక్కు ఉంటుందా లేకుంటుందా? అన్నోళ్ళని, మన పెద్ద మనుషుల్ని మనసు చిన్న చేసేటట్లు చేయకండి. రేవంత్ రెడ్డి సార్ కూడా మనం భారీ మెజార్టీ ఇస్తేనే ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు. రాహుల్ గాంధీ ఎవరు తెలుసా? పెద్ద మనుషులకు తెలిసి ఉంటుంది. ఇందిరమ్మ తెలుసామా? ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి, ఈరోజు ఇందిరమ్మ పంచిపెట్టిన భూములే ఉన్నాయి, వాళ్ళు కొట్టించిన బోర్లు కావచ్చు, ఎడ్ల బండి కాడ నుంచి చూస్తే ప్రతిదీ ఇంతనో అంతనో బడుగు బలైన వర్గాలకు, పేదలకు కాంగ్రెస్ పార్టీ మేలు చేసింది. 10 ఏళ్ళు చూసిన మోడీ చక్కదనం ఏం చేసిండమ్మా? మన ఊళ్ళో ఒక్కనికన్నా ఇల్లు కట్టించిండా? మన ఊళ్ళో ఏమన్నా ఒక ఉద్దారకమైన పని చేసిండా? ఈ పొద్దు మనము ఈ ఎండాకాలం కూడా 100 రోజుల పని చేసుకొని రోజుకు 100-150 రూపాయలతో బతుకుతున్నామంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. మళ్ళొకసారి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే ఈరోజు మీరు చేసేటటువంటి 100 రూపాయల ఈ 100 రోజుల పనికి 400 రోజు కూలీ చేస్తాడు. 400 కూలీ దాన్ని పెంచుతున్నాడు. కావున మీరు అందరూ ఆలోచన చేసి ఓటేయాలి. ఎందుకంటే సోనియమ్మ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద నాయకులు ఉండ్రా లేకుండ్రా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి పెద్ద నాయకులు ఉన్నా కానీ మన నాయకుడు మన రేవంత్ రెడ్డి సార్కే ముఖ్యమంత్రి ఇచ్చిండు కాబట్టి మనం ఏం చేయలే. ఏష దగ్గర ఏదో పెద్ద మనుషులు చెప్తాడు, ఒడ్డిచ దగ్గర మనోడు ఉంటే యా మూలన కూర్చున్నా బొక్కలు పడతాయి అన్నట్టు మన సారు పెద్ద కుర్చీలో కూర్చున్నాడు. ఈ రాష్ట్రానికి రాజు ఆయన. ఏం చేయాలన్నా 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు? మనకేమైనా కావాలన్నా అని కొట్లాడి తీసుకురావడానికి మనకు హక్కు ఉంటుంది. కావున మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది ఒకటే, మన దగ్గర ఒక ఓటు అనే ఆయుధం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ ఎవరినైనా నిలబెట్టని మనం భారీ మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డి సార్ కూడా ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మీరు అందరు దయచేసి చెప్తున్నా, బీఆర్ఎస్ రాని, బీజేపీ రాని, వాడు ఎన్ని మాయమాటలు చెప్పి ఎన్ని చేసినా ఖచ్చితంగా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ వేస్తారు. మాకు తెలుసు. మీ మహిళా సంఘాలలో ఉన్న అమ్మలక్కలకు కూడా అందరికీ చెప్పండి, ప్రతి ఆడపిల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. వేస్తారు కదమ్మా? ఖచ్చితంగా మా మీకు దండం పెట్టి చెప్తున్నాము. మీరు అందరూ మద్దతు చేయండి. మీరు వేస్తారు తెలుసు. ఊళ్ళో ఉన్న ప్రతి అక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే రేపు మన అన్నోళ్ళు కూడా 10 రూపాయలు కొట్లాడి ఎక్కడ తీసుకొస్తారు, మనకు అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలల్లో ఈ కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి ఊరుకు ఈ దేశంలో ఏ నియోజకవర్గానికి రానని నిధులు వస్తాయి. మొన్ననే రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి 4 నెలలు అయిందమ్మా. 4 నెలలనే ఏమైందంటే 4 నెలలనే 4000 కోట్లతోని ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసాడు. మన ప్రాంతం ఓనకాలం కాకపోతే మొత్తం ఎడారి లేకుంటుంది. 2 ఏళ్ళ కాలం పోతే మనం బొంబాయో హైదరాబాద్ పోయి పుట్ట చేతిలో పట్టుకొని బతుకుతున్నాం. ఈ రోజుకు ఇవన్నీ పాలమూరు వలసలతో పాటు మన కొడంగల్ వలస లాగాలంటే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి కృష్ణానది నుంచి నీళ్లు తీసుకొని వచ్చి మన ప్రాంతాన్ని మొత్తం ప్రతి చెరువు నింపుతారు. మీరు నిన్నమనైనా చూస్తున్నారు, రోడ్ల మీద కూడా అక్కడక్కడ ఇట్లా కలర్లు పెట్టిండ్రు, హెలికాప్టర్లతో సర్వే నడుస్తుంది. 2-3 సంవత్సరాల లోపే ఈ ప్రాంతానికి మొత్తం ప్రతి ఎకరాకు సాగునీరు వస్తుంది. మన ప్రాంతం వాళ్ళు ఎక్కడ పట్నం బొంబాయి పోయి బతకాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, అన్నీ వస్తాయి. మీరు అందరూ సార్కు భారీ మెజార్టీ ఇస్తాం నామా. మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్న ఇంకేమైనా చెప్పండి. అది చెప్పండి కట్ చేసి